గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. ఈ ఊరు చిన్నగూడెం గ్రామం అండి. ఈ గరిబిల్లి మండలం, పార్వతీపురం జిల్లా, కురపాం నియోజకవర్గం. ఈ ఊరు అచ్చింగ్ మైనింగ్ నుండి చాలా నష్టపోతున్నాం. జనాలు చాలా దారుణంగా చేస్తున్నారు. జంజావతి కాలువ మీదేటి, నాగవల్లి కాలువ మీదేటి హెవీ లారీలు తిప్పి చాలా దారుణంగా చేస్తున్నారు. రైతులకి ఇబ్బందులు, చాలా నష్టపరిహారం కూడా జరుగుతుంది. ఏ ప్రభుత్వం కూడా మా గురిని పట్టించుకోవట్లేదు. ఏ నాయకుల కాడికి వెళ్ళా దానికి పర్మిషన్లు ఉన్నావని చెప్తున్నారు. ఏ పర్మిషన్లు చూపించట్లేదు. నష్టపోయేది ఏంటంటే రైతులు జీడి తోటలు, మామిడి తోటలు, పక్కనుండి పంట పొలాలు కూడా నష్టపోతున్నాయి. ఏ ప్రభుత్వం కూడాను పట్టించుకోవట్లేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ కాడ నుండి పంపిస్తామని చెప్తున్నారు. ఒక నెల్లివాన్ చెరువు పూర్తిగా కబ్జా చేశారు. నెల్లివాన్ చెరువు కింద పూర్తిగా వరి పంటలు పండట్లేదు. ఆ నీరు లేకుండా, ఒక చుక్క లేకుండా అయిపోయినది. దానికి పక్కనే ఆ నెల్లివాన్ చెరువు కొమ్ము సప్టా పూర్తి తీసేసి, సప్టా మీద మొత్తం బాయి చేసి, మొత్తం ఆ చెరువులో నీరెల్లా 100 అడుగుల లోతులో బాయి వెళ్ళిపోయింది. ఆ పొలం చుట్టుపక్కల పొలాల్లో నీరు లేకుండా పూర్తిగా ఓట్ల మొత్తం నాగేసి, ఆ మామిడి తోటలకి, జీడి తోటలకి, పంట పొలాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏమి అనేసి మేము అడగడానికి వెళ్తే దౌర్జన్యం చేసి, తప్పుడు కేసులు పెట్టి పోలీసుల చేత మాకు బెదిరిస్తున్నారు. గరిబిల్లి ఎస్సీ గారు కూడా వాళ్ళతోటి దగ్గరుండి కోరి రన్ చేపిస్తున్నారు. ఏమంటే మన చిన్నమేరింగ్ సిఏ గారు కూడా వాళ్ళ పక్కే సపోర్ట్ చేస్తున్నారు. మొన్న తారు మిక్సీ పెట్టారు. మామిడి తోటలల్లో మాడిపోతున్నారు. పక్కంటే పట్టించుకోవట్లేదు. 3 రోజులు వరుస కానిస్టేబుల్ పెట్టి తారు మిక్సీ కాడ ఆడిస్తున్నారు. ఏటండి అని అడిగితే వాళ్ళు మన రోడ్లే వేస్తున్నారు అని అడుగుతున్నారు. మా పంట నష్టాలు పోతున్నవన్నీ కూడా పట్టించుకోలేదు. ఏది సార్ ఇదేది అని మేము దౌర్జన్యంగా మీరు ఇలా చేస్తున్నారు అని అంటే ఒక్కరు కూడా సొంతం లేదు. మేడం గారేమో ఈ క్వరీ గురించి ఎలక్షన్ ముందు ఒకలా మాట్లాడింది, ఇప్పుడు అలా మాట్లాడుతుంది. ఏమంటే వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆమె కూడాను మాకు సొంతం లేదు. పూర్తిగా రైతుల మీద ఏమాత్రం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మాకైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. నరకమనుకు ఎత్తనం. వ్యవసాయాలు పూర్తి పోతున్నాయి. వ్యవసాయాలు వందు రైతులు మరి వ్యవసాయ పొలాలు కూడా నాశనం అయిపోతున్నాయి. ఆ నాశనం అయిపోతున్నా మేము కలెక్టర్ వారికి వెళ్ళా. కలెక్టర్ కూడా రేపు వస్తారు ఎంక్వైరీకి అంటారు. ఎంఆర్ఓ కాడికి వెళ్తే ఎంఆర్ఓ ఇదంతా బాగానే చేస్తారని అన్నారు. కొండపైన ఒక పక్క కోరిక ఇచ్చిన తర్వాత ఒక పక్క మొత్తం 30-40 ఎకరాలు పామాయిల్ తోట వేసాడు. పెద్ద కాలువ నుండి, నాగవల్లి కాలువ నుండి కొండ మీదకి వాటర్ పంపించారు. జంజావతోళ్ళకి కూడా చెప్పాము, నాగావళికి చెప్పాము. నాగావళి పట్టించుకోలేదు, జంజావతోళ్ళు పట్టించుకోవట్లేదు. పంట పొలాలు నీరు ఆగమంటే ఇక్కడ కాదు, అటు పైకి తీసుకెళ్తామని అన్ని వాళ్ళు కూడా కొండపైకి నీరు ఇస్తున్నారు. ఎంతవరకు న్యాయం అని అడిగితే ఎవరు కూడా సొంతం లేదు. మా రైతులు పట్టించుకునే దాతుడి ఎవడే అవుపించట్లేదు. మాకు ఈ న్యాయం చేయాలని మేము కోరుచుంటాం. మన్యం జిల్లా గొర్రెబిల్లి మండలం చిన్నగూడెం గ్రామం సర్వే నెంబర్ 1లో అచ్చి మైనింగ్ అనే ఒక సంస్థ ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ క్రెషర్ వల్ల, తార్ ప్లాంట్ వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేత అధికారులందరూ ఇది చేసిన కూడాను అక్రమైన సక్రమైన విధంగా వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పోడు భూములుగా ఉండి ఈ రైతులు వాటర్ లేక చాలా పంటలు నష్టపోతున్నాయి. కాలుష్యంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. గదవలస గ్రామము, చిన్నగూడెం గ్రామములు, పెదగూడెం గ్రామము. అందుచేతను తగు చర్యలు గవర్నమెంట్ వారు తీసుకుంటారని కోరుచున్నాం. అదేవిధంగా ఎన్ని రిప్రజెంట్లు మేము ఇచ్చిన కూడాను స్పందనకి ఇచ్చాము. అదేవిధంగా అధికారులకు కూడా ఇచ్చాము. ఏ విధంగా కూడా వీళ్ళకి న్యాయం జరగట్లేదు. అదేవిధంగా అదే అక్రమని తెలిసిన కూడాను సక్రమని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నేతలకు కొమ్ము కాస్తున్నారు. అదే సక్రమంగా మీరు న్యాయం చేస్తారని రైతుల తరఫున కోరుచున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ పాత గుమ్ములు తీశారు. అవి కూడా ఫిల్అప్ చేయకుండా చాలా 100 అడుగుల లోతు వరకు గుమ్ములు తీశారు. ఆ విధంగా ఈ రైతులు నష్టపోతున్నారు. న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.